హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ 26. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలేజ్లోకి హారిక నాని రాగానే ఎదురు వెళ్ళి మరీ ఒకరిని ఒకరు హగ్ చేసుకున్నారు దీప, జరీనా. మీరిద్దరూ లేక బోర్గా అనిపించిందే, ఇప్పుడు మీరు వచ్చారు కదా, మళ్ళీ మన గ్యాంగ్కి పవర్ వచ్చింది అని అంది జరీనా నవ్వుతూ. హారిక వైపు కింద నుంచి పై వరకు చూస్తూ, కత్తి లెక్క సూపర్ ఉండావే. ఆదిత్యగాడు ఎందుకనో 3 days లీవ్ పెట్టాడు, కానీ నిన్ను కనుక ఇలా వాడు చూసుంటే వాడస్సలు నిన్ను వదిలిపెట్టేవాడే కాదు అని దీప హారిక అందాన్ని చూస్తూ, ఆహా, ఎటువైపు చూసినా మస్తుండావే ఈ డ్రెస్లో. అవును హారిక, చాలా అందంగా ఉన్నావు, కొంచెం నవ్వితే ఇంకా బాగుంటావు అని జరీనా, దీప ఇద్దరూ హారికకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నా వచ్చి రాని చిన్న నవ్వు నవ్వి థ్యాంక్స్ అని చెప్పి డ్యాన్స్ ప్రోగ్రాం కోసం లోపలికి వెళ్ళింది హారిక. హారిక ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకపోవడం చూస్తూ, ఏమైందే నాని, అదేంటి అలా ఉంది అడిగింది జరీనా నానిని. అది ఒక పెద్ద కథలే, తర్వాత చెప్తాను అంది నాని. కాలేజ్ లోపలికి వెళ్తున్న హారికని చూస్తూ బాయ్స్ అందరూ, అబ్బా ఏముందిరా ఈ పిల్ల, ఒక్కసారి చూస్తే బావుండు మన వైపు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ట్రెడిషనల్ డాన్సింగ్ డ్రెస్లో చిన్నగా నడుస్తూ వస్తున్న హారికని అలాగే చూస్తున్నారు. వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన సంజయ్ హారికకి కాస్త దూరంలో నడుస్తూ అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏంటి వీళ్ళందరూ, నా పిల్లకి ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు, కానీ ఇదెవరిది చూడదు, టైం గాట్, లేకపోతే వీళ్ళందరూ నాకు పోటీగా తయారయ్యేవాళ్ళు అని అనుకుంటూ కాలేజ్ క్యాంపస్లోకి వచ్చి ప్రిన్సిపల్కి కాల్ చేశాడు సంజయ్. ప్రిన్సిపల్, కొంతమంది లెక్చరర్స్ అందరూ కలిసి ఎంతో గౌరవంగా ఫ్లవర్ బొకేలతో సంజయ్ని లోపలికి ఆహ్వానించారు. సార్, మీరు వస్తున్నారని ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. స్టూడెంట్స్ అందరికీ స్ఫూర్తిగా మీరు ఒక చిన్న స్పీచ్ ఇస్తే తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం మొదలు పెడతారు అని ప్రిన్సిపల్ సంజయ్తో చెప్పారు. స్టూడెంట్స్ అందరితో సంజయ్ మాట్లాడుతూ, హలో ఎవ్రీబడి, నన్ను చూసి అందరూ సెలబ్రిటీ అంటున్నారు, కానీ ఒకప్పుడు నేను కూడా స్టూడెంట్నే, ఇప్పటికీ ఎప్పటికీ నిత్య విద్యార్థినే. నాకు తెలియని విషయాలు తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటూనే ఉంటాను. ఎప్పుడూ ఈ సొసైటీ ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తూనే ఉంటుంది నేర్చుకునే వాళ్లకు. మీరు ఏ ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా పట్టుదల, శ్రమ, ఈ రెండింటిని నమ్ముకుంటే తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అప్పుడు మీరు సాధించిన లక్ష్యాన్ని చూసి మీరు ఇంకొక నలుగురికి స్ఫూర్తిగా ఉండాలి అని సంజయ్ స్పీచ్ ఇస్తూ స్టూడెంట్ని మోటివేట్ చేస్తూ చాలా అనర్గళంగా వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడాడు. స్టూడెంట్స్ అందరూ ఒకటే చప్పట్లు. సంజయ్ మాటలు అన్నీ తెర వెనక ఉన్న హారిక వింటూ, ఏంటి ఈ వాయిస్ అచ్చం సంతోష్ వాయిస్ లాగానే ఉంది, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎవరితను అని అనుకుంటూ కొంచెం తెర తీసి చూసింది. అతని వెనక వైపు కనిపిస్తున్నాడు, కానీ ఫేస్ కనిపించక ఇతను ఎవరో నాకు బాగా తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు, ఈ పర్సనాలిటీ కూడా నేను చాలాసార్లు చూసినట్లు అనిపిస్తోంది అని అనుకుంటూ అతనిని చూడాలని చాలా క్యూరియాసిటీగా ఫీల్ అవుతోంది హారిక. అప్పుడే స్టూడెంట్స్లో ఒక అమ్మాయి ముందుకు వచ్చి మన కాలేజ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన సంతోష్ గారిని గౌరవిస్తూ వారి విలువైన సమయాన్ని మన కాలేజీ కోసం కేటాయించినందుకు ఆయన రాకకు సంతోషిస్తూ ఇప్పుడు మన కాలేజీ స్టూడెంట్ కుమారి హారిక నృత్య ప్రదర్శన అని అనౌన్స్మెంట్ చేశారు. ఒక్కొక్క అడుగు గజ్జలతో శబ్దం చేస్తూ తెర వెనక నుంచి ముందుకు వచ్చింది హారిక. ముందుగా చీఫ్ గెస్ట్కి ఫ్లవర్ బొకే ఇవ్వడానికి చీఫ్ గెస్ట్
ఎవరో చూడాలి అని అనుకుంటూ అతని వెనుకగా ముందుకు వచ్చింది హారిక. అంతమంది మధ్యలో సంతోష్ని చూసి, అంటే అంటే సంతోష మా కాలేజ్కి వచ్చిన చీఫ్ గెస్ట్ అని ఆశ్చర్యంగా సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ ఒక్క నిమిషం అలాగే ఉండిపోయింది హారిక. నోరు తెరుచుకుని తననే చూస్తున్న హారికకు దగ్గరగా వచ్చి, అందరూ చూస్తున్నారు చిట్టి, కొంచెం నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిస్తే బాగుంటుందేమో. నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నన్ను నువ్వు ఇలా చూస్తే హ్యాపీగా లేదా? నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను అని నవ్వుతూ అంటున్న సంజయ్ని స్టాచ్యూలాగా చూస్తూ నిలబడిపోయింది హారిక. నీకు స్టేజ్ ఫియర్ లేదన్నావు కదా, పైగా నీ డ్యాన్స్ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ కూడా చేశావు. ఇప్పుడు ఇలా ఉండిపోతే ఎలాగా అంటూ షాక్లో అలాగే ఉండిపోయిన హారిక చేతుల్లో నుంచి ఫ్లవర్ బొకే తీసుకుంటూ తన భుజం మీద చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేశాడు సంజయ్. సంజయ్ చేతి స్పర్శతో ఈ లోకంలోకి వచ్చిన హారిక తనలో కలిగే ఫీలింగ్స్ అన్నిటినీ కాసేపు పక్కన పెట్టేసి డ్యాన్స్ ప్రోగ్రాం ఇవ్వడం మొదలుపెట్టింది. ఎంతో చక్కగా కళ్ళతోనే హావభావాలను తెలుపుతూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది హారిక. హారిక చేసే డ్యాన్స్ చూస్తూ సంజయ్, చిట్టి, నీకు చాలా టాలెంట్ ఉంది, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు అని తనలో తానే అనుకుంటున్నాడు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న తన ఆలోచనలు మొత్తం సంజయ్ చుట్టే తిరుగుతున్నాయి. సంతోష్ని అనవసరంగా పని పాట లేనివాడని కమెంట్ చేశాను. అలా అనకుండా ఉండాల్సిందేమో. ఇంత గొప్ప స్థాయికి చేరిన అతనిని అనడానికి నేను ఏమాత్రం సరిపోను అని మనసులో గిల్టీ ఫీలింగ్ వస్తున్నా ఆ ఫీలింగ్ని బయటికి కనిపించకుండా చిరునవ్వుతో డ్యాన్స్ చేస్తోంది హారిక. స్టూడెంట్స్ అందరూ హారిక డ్యాన్స్ ప్రోగ్రాం కంప్లీట్ అవ్వగానే కరతల ధ్వనులతో విజిల్స్తో మారి మోగిపోతోంది ఆ ప్రదేశమంతా. డ్యాన్స్ ప్రోగ్రాం పూర్తయ్యాక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్లోకి వెళ్తున్న హారికకు హెల్ప్గా నాని కూడా వెళ్ళింది. సంతోష్ గురించి డీప్గా ఆలోచిస్తూ తాను పెట్టుకున్న నగలన్నీ ఒక్కొక్కటి తీస్తూ బాక్సులో పెడుతోంది హారిక. సంతోష్ తాను ఒక బిజినెస్ మ్యాన్ అని తన బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా ఉన్నాడంటే దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను కూడా నా బ్యాక్గ్రౌండ్ ఎవరికీ తెలియకుండా విజయవాడ హాస్టల్లో చదువుకోవట్లేదు. ఎవరికైనా వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి కదా, దీని గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నాను అని తనకు తానే సర్ది చెప్పుకుంటోంది మనసులో హారిక. అయ్యా బాబోయ్, మనతోనే తిరుగుతూ ఇంత పెద్ద విషయం ఎలా దాచిపెట్టారు? అసలు చెప్పాలని కూడా అనిపించలేదా వాళ్లకు? మనతోనే కారులో కూడా వచ్చారు. అప్పుడైనా ఒక్క మాట చెప్పాలి కదా. నాన్సెన్స్ అని కోపంగా మాట్లాడుతూ హారికకి హెల్ప్ చేస్తోంది నాని. షటప్ నాని, ఎందుకలా మాట్లాడుతున్నావు? అయినా వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఏంటో మనకి చెప్పాల్సిన అవసరం వాళ్ళకేంటి? నలుగురు గొప్పగా మాట్లాడుకునే స్థాయిలో ఉన్న ఏ మాత్రం అహంకారం చూపకుండా మనతో చాలా చక్కగా ఉన్నాడు సంతోష్. కానీ నేను ఇంకా లైఫ్లో సెటిల్ కాకుండానే చాలా అహంకారంగా ప్రవర్తించాను. అతనిని నేను పని పాట లేకుండా తిరుగుతున్నారు అని కమెంట్ చేస్తున్నా ఎదురు చెప్పకపోగా నన్ను మాట కూడా అనలేదంటే అది సంతోష్కి ఉన్న సంస్కారం. ఇకనైనా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది నాని అని హారిక అంటున్న మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి నానికి. ఇదేంటి, దీనికి చాలా కోపం వస్తుంది అనుకుంటే ఇంత కూల్గా ఆలోచిస్తోంది. ఇదంతా చూసిన తర్వాత ఎంతో కూల్గా ఉండే నాకే కోపం వస్తోంది కదా. ఎప్పుడూ కోపంగా ఉండే హారికకి ఎందుకు కోపం రావట్లేదు అని ఆలోచిస్తూ హారికకి హెల్ప్ చేస్తోంది నాని. డ్రెస్ చేంజ్ చేసుకుని ఇద్దరు కలిసి బయటికి వస్తుంటే కాలేజీనంతా ప్రిన్సిపల్ సంజయ్కి చూపిస్తూ వీళ్ళు వస్తున్న దారిలోనే తీసుకువస్తున్నాడు. చాలా బాగా డ్యాన్స్ చేసావు చిట్టి, ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అని అంటున్న సంజయ్ మాటలకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎంతో వినయంగా చెప్పి అక్కడి నుంచి పక్కగా నడుస్తూ వెళ్ళిపోయింది హారిక. సార్ సార్ అని అంటోందేంటి, కొత్తగా ఈ పిలిపేంటి అని అనుకుంటూ వెళ్ళిపోతున్న హారికని చూస్తున్నాడు సంజయ్. సార్ 1 సెకండ్ ఆగండి, నేను ఇప్పుడే వస్తాను
అని ప్రిన్సిపాల్తో చెప్పి వెళ్ళిపోతున్న హారిక దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చాడు సంజయ్. హే చిట్టి, 1 సెకండ్ ప్లీజ్, ఆగు, నీతో మాట్లాడాలి అంటూ వెళ్ళిపోతున్న హారిక ముందుకు వచ్చి నుంచున్నాడు సంజయ్. ఏంటిదంతా, కోపమేనా? పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? కొత్తగా సార్ అని పిలుస్తున్నావు అడిగాడు సంజయ్. చూడండి సార్, నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. నిజంగా మిమ్మల్ని కామెంట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నాకు తెలియక ఏదేదో మాట్లాడాను. మీ దగ్గర అంత చనువు తీసుకోవడం తప్పే. మీ పొజిషన్ తెలియక అలా ప్రవర్తించాను. ఇకపై జాగ్రత్తగా ఉంటాను. నా మాటలు మిమ్మల్ని ఏమైనా బాధించి ఉంటే క్షమించండి అంటూ ముందుకు వెళ్ళిపోతోంది హారిక. వాట్, ఏంటిది ఇలా మాట్లాడుతోంది? అంటే ఇప్పుడు నాతో ఫ్రీగా మూవ్ అవ్వను అని ఇండైరెక్ట్గా చెప్తోందా? అసలే నాతో ఫ్రీగా మూవ్ అవ్వదు, ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుందా అని తనలో తానే ఆలోచించుకుని వెళ్ళిపోతున్న హారికని మళ్ళీ ఆపాడు సంజయ్. చిట్టి, ఇప్పుడు నాతో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నన్ను నువ్వు అలా చూస్తే సర్ప్రైజ్ ఫీల్ అవుతావు అనుకున్నాను. నువ్వేమో నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని హారిక కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సంజయ్. నువ్వు నాకు అర్థం కావట్లేదు సంతోష్. ఇన్ని రోజులు నేను నిన్ను తిడుతున్నా అప్పుడు నువ్వు ఫీల్ అవ్వలేదు. ఈరోజు నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా నువ్వు హ్యాపీగా ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? నా నుంచి నీకేం ప్రాబ్లం? అంది హారిక. నువ్వేమీ నాకు రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. ఎప్పటిలాగానే నార్మల్గా ఉండు చాలు. కొత్తగా ఈ సార్ అనే పిలుపు నాకు అస్సలు నచ్చలేదు. మా ప్రిన్సిపల్ కూడా నేను సార్ అనే పిలుస్తున్నారు కదా. నేను పిలిస్తే ఏమైంది? అయినా నేను అలా పిలిచినందుకు మీరెందుకు ఇంతలాగా రియాక్ట్ అవుతున్నారు? ఏంటి, నీకు చెప్తే అర్థం కాదా? నువ్వు అన్న మాటకు మీరు అన్న మాటకు చాలా గ్యాప్ ఉంది. నాకు అది ఇష్టం లేదు. ఇలా మర్యాద పేరుతో నన్ను అవాయిడ్ చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను చిట్టి అంటూ తన చేతులతో హారిక భుజాలను గట్టిగా పట్టుకుని తన కళ్ళల్లోకి కోపంగా చూస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? మీ పొజిషన్ తెలియక మీతో క్లోజ్గా ఉన్నాను, ఇకపై ఉండను అని ఏదేదో మాట్లాడుతోంది. చిట్టికి సర్ప్రైజ్ ఇచ్చి నేను తనని హ్యాపీగా ఉంచాలని అనుకుంటే ఇదేంటి రివర్స్ అయిపోయిందంతా. పైగా మా ప్రిన్సిపల్ పిలుస్తున్నారు కదా అని రివర్స్లో క్వశ్చన్ చేస్తోంది. నా లైఫ్లో నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో అర్థం చేసుకోవా చిట్టి? నువ్వు ఆ ప్రిన్సిపల్ ఇద్దరు ఒకటేనా? ఎప్పుడు ఇవ్వని మర్యాద ఇప్పుడెందుకు ఇవ్వడం అని తనలో తానే చిట్టి గురించి కోపంగా ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాడు సంజయ్ తన భుజాలను అంత గట్టిగా పట్టుకునేసరికి పాలమిగడ రంగులో ఉండే హారిక భుజాల మీద సంజయ్ చేతి వేళ్ల గుర్తులు. సంజయ్ కోపాన్ని చూసి, ఎందుకు నా మీద సంతోష్కి అంత కోపం వస్తుంది? నేనిప్పుడు ఏం చేశాను అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా తన పక్కనే ఉన్న నాని చూడకుండా తుడుచుకుంది హారిక. సంజయ్కి హారికకి జరిగిన కాన్వర్జేషన్ అంతా వింటూ వాళ్ళిద్దరినీ బాగా అబ్జర్వ్ చేస్తూ, చిట్టి, నువ్వు అతనితో ప్రేమలో ఉన్నావు. ఈ విషయం నీతో చెప్పినా నువ్వు ఒప్పుకోవు. నీ మనసు నువ్వు తెలుసుకునే వరకు నీకు ఈ బాధ తప్పదు అని మనసులో అనుకుంటూ, ఏంటి చిట్టి అలా చూస్తూనే ఉండిపోయావు? సంతోష్ వెళ్ళిపోయి 5 మినిట్స్ అయిపోయింది, మనం వెళ్దామా అంది నాని. నా మీద ఎందుకే అంత కోపం వచ్చింది సంతోష్కి? ఇప్పుడే సంతోష్తో మాట్లాడి వస్తాను, నువ్వు వెళ్ళు అని నానితో చెప్పి సంజయ్ వెళ్ళిన వైపు తాను కూడా నడవడం మొదలుపెట్టింది హారిక. బాగుంది. ఆ అబ్బాయికి కొంచెం కోపం వచ్చినా ఈవిడ అస్సలు తట్టుకోలేదు. చిట్టి అవాయిడ్ చేస్తే అతను తట్టుకోలేడు. ఏంటో వీళ్ళిద్దరి గోల అని మనసులో అనుకుని దీపా జరీనా వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయింది నాని. ప్రిన్సిపల్ సంజయ్తో మాట్లాడుతూ వాళ్ళ కాలేజీలో జరిగిన అకేషన్స్ గురించి, బాగా చదివే స్టూడెంట్స్ గురించి, రీసెంట్లీ వాళ్ళ కాలేజీలో కొత్తగా ఓపెన్ చేసిన లైబ్రరీని చూపిస్తూ అన్ని విషయాలు చెప్తున్నాడు. సంజయ్కి కనిపించేలాగా కాస్త దూరంలో నుంచుని హారిక సంజయ్ని చూస్తూ 1 సెకండ్ నీతో మాట్లాడాలి అన్నట్లు సైగ చేస్తోంది. అది చూసి సంజయ్, ఏంటి చిట్టి నాతో మాట్లాడాలని సైగ చేస్తోంది? ఖచ్చితంగా మర్యాద రెస్పెక్ట్ అంటూ ఏదో ఒకటి చెప్పడానికే పిలుస్తోంది.
అసలు తనని పట్టించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ ప్రిన్సిపాల్తో, సార్ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఫోన్ మాట్లాడుతున్నట్టు నవ్వుతూ యాక్ట్ చేస్తూ హారిక ఉన్నవైపు కాకుండా మరొక వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు సంజయ్. ఏంటి వీడు, నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, నా మీద ఎందుకంత కోపం, నేనేం చేశాను, ఒక్కసారి సంతోష్తో మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ పట్టుదలగా సంతోష్ని ఫాలో చేయడం మొదలుపెట్టింది హారిక. అర్జెంటుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే చిట్టి నాకు బ్రెయిన్ వాష్ చేసేస్తుంది, దీనికి ఏమైనా మెంటలా ఏంటి, వద్దన్నా కూడా బలవంతంగా రెస్పెక్ట్ ఇస్తుందా, అయినా రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారు, నా అనుకునే వాళ్ళకి రెస్పెక్ట్ ఎందుకు, దీనికి చెప్తే అర్థం కాదు, వెనకాలే ఎలా వచ్చేస్తోందో. ఏంటి చిట్టి, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు, నీకేం కావాలి అని మనసులో అనుకుంటూ తన వెనకే వస్తున్న హారికకు మరింత దూరంగా ఫాస్ట్గా నడుస్తున్నాడు సంజయ్. ఏంటి వీడు, నేను తన వెనకే వస్తున్నా, తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నానని తెలిసినా ఎందుకు ఆగకుండా అలా ఫాస్ట్గా నడుస్తున్నాడు. ఏదేమైనా ఈరోజు సంతోష్ని అస్సలు వదిలిపెట్టను, వాడికే అంత పట్టుదల అయితే నాకు అంతకన్నా ఎక్కువ, కారణం లేకుండానే నా మీద కోపం ఏంటో ఈరోజు తేల్చి పడేస్తాను, నా చేతుల్లో అయిపోయాడు అని మనసులో అనుకుంటూ తాను కూడా ఫాస్ట్గా సంజయ్ వెనకాలే నడవడం మొదలుపెట్టింది హారిక. ఇలా నడుస్తూ ఉంటే వీడిని పట్టుకోవడం కష్టం, పరిగెట్టి పట్టుకోవాల్సిందే అని అనుకుంటూ కొంచెం స్పీడ్గా పరిగెట్టి సంజయ్ చేతిని పట్టుకుంది హారిక. ఏంటి చిట్టి, నువ్వు నాతో రా అంటూ తీసుకువెళ్తోంది. ఏంటి చిట్టి ఇది, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, అందరూ మనల్ని చూస్తున్నారు చూడు అన్నాడు సంజయ్. ఐ డోంట్ కేర్ సంతోష్, చూస్తే చూడని అని కోపంగా మాట్లాడుతూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న సంజయ్ని నువ్వు మాట్లాడకు, సైలెంట్గా నాతో రా అంటూ లైబ్రరీలోకి తీసుకువెళ్ళి గొల్లెం పెట్టింది హారిక. ఏంటి చిట్టి, ఇలా నన్ను బలవంతంగా తీసుకువచ్చి తలుపులు వేస్తున్నావేంటి అంటూ అప్పటిదాకా చిట్టికి దూరంగా వెళ్ళిన సంజయ్ ఒక్కొక్క అడుగు వేస్తూ చిట్టికి దగ్గరగా రావడం మొదలుపెట్టాడు. అది చూసి చిట్టి కొంచెం భయంగా తడబడుతూ తన దగ్గరికి వచ్చిన సంజయ్ని దూరంగా తోసేసి, ఏంట్రా, నేను నీతో మాట్లాడాలని అంటుంటే చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతున్నావు, బలిసిందా, నా గురించి నీకు తెలియదు, అసలు నేను ఏం చేశాను, నీకెందుకంత కోపం, కారణం లేకుండానే అలుగుతున్నావేంటి, పైగా నేను నీ వెనకే వస్తున్నానని చూసి దూరంగా వెళ్ళిపోతున్నావు అంటూ సంజయ్ నెత్తి మీద గట్టిగా ఒక్క మొట్టికాయ వేసింది. అబ్బా రాక్షసి, ఏంటి అలా కొడుతున్నావు, తల రుద్దుకుంటూ అంటున్నాడు సంజయ్. కొట్టడం కాదు, చంపేస్తాను, ఈసారి ఇలా చేశావంటే పిలవంగానే పలుకు, నీకు నేను మర్యాద ఇస్తాను అన్నాను, అది నలుగురిలో మాత్రమే, అయినా నీకెందుకురా అంత కోపం, అంత గట్టిగా పట్టుకున్నావేంటి, నా భుజాల చుట్టూ ఎలా కందిపోయిందో తెలుసా అంటూ తన భుజాలను చూపించింది హారిక. అయ్యో చిట్టి, అవునా, ఏది చూడని అంటూ ముందుకు వస్తున్న సంజయ్ని ఆపుతూ, డోంట్ టచ్ మీ, ఏం పర్వాలేదు, తగ్గిపోతుందిలే, ఇంకొకసారి ఇలా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గదిలోకి తీసుకువచ్చి మరీ కొడతాను, బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చి మరీ చెదిరిన తన జుట్టుని సరిచేసుకుంటూ ఘన విజయాన్ని సాధించినట్లు ఫీల్ అవుతూ నవ్వుతూ బయటికి నడిచింది హారిక. అమ్మయ్య, చిట్టి కొడితే కొట్టావులే కానీ నిన్ను ఇలా విసిగిస్తే నాకు నువ్వు మరింత దగ్గర అవుతావన్నమాట అని వెళ్ళిపోతున్న హారికని చూసి నవ్వుకుంటున్నాడు సంజయ్. చిట్టి హాస్టల్లో ఉంటుందని తెలిసిన సంజయ్ ఇకపై చిట్టితో ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడతాడు, అసలు వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, ఇకపై ఈ స్టోరీలో ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.